ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త, ఇంత పెద్ద గిన్నెలు మనం ఎలా మాయం చేస్తాం అత్త? హలో బాబు, ఇలా రండి. ఏంటమ్మా? ఇక్కడికి దగ్గరలో ఏదో ఆశ్రమం ఉందంట. అవునమ్మా, వృద్ధాశ్రమం అని ఉందమ్మా. మన విజయశాంతి అక్క నిశ్చితార్థానికి వచ్చిన అతిథులతో పాటు అనాథలకు కూడా బిర్యానీ వండించిందంట. అందుకే ఇంత బిర్యానీ చేయించింది. ఈ గిన్నెలని తీసుకెళ్ళిపోండి, ఆ ఆశ్రమంలో ఇచ్చేసేయండి. అలాగేనమ్మా. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటత్తా, డబ్బులు ఇవ్వగానే అంత స్పీడ్గా మాయమైపోయారు? మనీ పవర్ అలాంటిదే. ఇప్పుడు చూడు ఈ పెళ్లి ఎలా ఆగుతుందో. ఎంతైనా నువ్వు సూపర్ అత్తా. బావతో నా పెళ్లి జరిపించడానికి నాకంటే నువ్వే ఎక్కువ కష్టపడుతున్నావు. లాభం కూడా నాకే ఎక్కువ కదా మరి. ఏంటత్తా? అబ్బే ఏం లేదులే, పద సినిమా మొదలైద్ది, చూద్దాం. ఎరా మా అన్న నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండదు. ఇప్పుడు నిమ్మలంగా ఉండదు. ఎరా నెక్స్ట్ లిస్ట్ లో నువ్వేగా. అన్న పెండ్లి అయిపోయేలోపు అమ్మ ఎవరైనా ఉంటే చూసుకో, లేదంటే అత్తతో చెప్పి నీకు ఒక మంచి సంబంధం చూడమని చెప్తా. ముందు అన్నయ్య పెళ్లి కానివరా, నా పెళ్లికి తొందరే ఉంది. ఏరా నిశ్చితార్థం అయిపోగానే కలుస్తానని చెప్పావు? ఇప్పుడే కదా అయిపోయి ఉండదు. ఎట్టే వద్దాం అనుకుంటాను. మా ఓడు వస్తే మాట్లాడుతూ ఉండా. రే, నేను మా వాళ్ళతో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళు. రై తర్వాత కలవచ్చు కదా, ఇప్పుడు తొందర ఏంటి? రే, వాళ్ళు వచ్చింది నా కోసం రా. అన్న నిశ్చితార్థంలో పని చేసి ఉండారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పు. మాట్లాడతావా, వెళ్ళి తాగుతావా? రే, అన్నీ నీకు అనుమానాలే. ఇప్పుడు ఎందుకు తాగుతాను, నేను వస్తాను. పో రా త్వరగా, వెళ్ళరా. నిశ్చితార్థం జరిగిపోయింది, భోజనాలన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. మీ వాళ్ళని రమ్మని చెప్తారా? చెప్తానమ్మా. ఇంకెక్కడ భోజనాలు, అక్కడ తినడానికి ఏమైనా ఉంటే కదా. అదేంటండి, అన్ని వంటలు రెడీగా పెట్టారు కదా. అవునా, పోయి చూసుకో, అక్కడేవి రెడీగా లేవు. అదేంటమ్మా? ఏమో బావగారు, మనోళ్ళు చూసి అక్కడేమీ లేవని చెప్పారు బావగారు. నాకంటే నట్టింట నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణ. పట్టుకో పట్టుకో. వింతే ఏంటంతా ప్రియమారా పడిపోయా
నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించిన లోకం లేదేమో పాప ఇంకా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నట్టుండదే. నిన్నే చేరక ప్రాణం ఏంది పాప ఇంత హడావిడిగా పరిగెత్తుండదే. అదేంటి అన్నీ వండారు కదా, ఇంతలోనే రైస్ ఏమైంది? ఎవరు తీసుకెళ్ళుంటారు? అసలు ఈ వంట వాళ్ళు ఎక్కడా? అన్నా, ఒక నిమిషం. చెప్పమ్మా. ఈ వంట వాళ్ళందరూ ఏరన్నా? వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు కదమ్మా. వెళ్ళిపోయారా? సరే, నువ్వు వెళ్ళన్నా. సరే అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత కష్టపడి నిశ్చితార్థం జరిపించాక చివరిలో ఇలా దొరికిపోయానేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చేయగలిగింది ఏమీ లేదు. అందరి ముందు పరువు పోకముందే కృష్ణంరాజు గారికి ఈ విషయం చెప్పాలి. భోజనాలు ఏమై ఉన్నాయి? ఆ పాప అందుకే టెన్షన్ పడుతున్నట్టు. హలో, చెప్పరా. నువ్వు అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. విజయశాంతి ఆ దగ్గర నుంచి పక్కకు రాకుండా కాసేపు నువ్వే చూసుకోవాలా. ఎందుకురా? ఇప్పుడు చెప్పే అంత టైం లేదనా. తనైతే రాకూడదు. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సరే. సార్, మీతో విజయశాంతి హ? ఇలా రా. ఏంటండి? మీ అక్కకి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోరేంటి? ఏం పట్టించుకోవాలి బావా? ఏంట్రా, అయింది నిశ్చితార్థమే. పెళ్ళయిందనుకున్నావే ఏంటి? అది కావాలి ఇది కావాలని అడగడానికి. అయ్యో, పర్వాలేదండి. ఏం కావాలో చెప్పండి. మమ్మల్ని పొద్దున్నుంచి ఇలా కూర్చోబెట్టేశారు. కనీసం మా ఇద్దరికి స్వీట్స్ తినిపించాలి, ఇద్దరం కొంచెం క్లోజ్ అవ్వడానికి ఏమైనా గేమ్స్ ఆడించాలి, అలాంటి ప్లాన్ చేయండి. ఓహో, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను.